జనరల్‌గా నీరు ఉంది గదా అనుకోని నేను తాగేస్తా. అయితే నీరులాగే ఉంది కదా! తప్పే ఉంది. ఇంత క్లీన్‌గా ఉంది, నీట్‌గా ఉంది. కానీ తాగకూడదు. ఎందుకు తాగకూడదు అంటే ఇందులో విషం ఉందో లేదో తెలుసుకోవాలి. సో, నిజానికి మీరెప్పుడైనా చూసారు నీళ్ళు గాని ఎప్పుడైనా మనం స్టాగ్నేటెడ్‌గా వదిలిపెడితే ఒక వారం రోజులు పోయిన తర్వాత చిన్నగా పురుగులాగా ఎళ్తాయి. జమ్, జమ్, జమ్మున ఎళ్తాయి. నాచు పడతా ఉంటది. అప్పుడు ఈగలు వాలుతా ఉంటాయి. సో, అందులో ఒక సిస్టమ్ జరుగుతుంది. అంటే జీవం స్టార్ట్ అయింది. అంటే అది నీరు. మిగతావన్నీ నీరు కావు. ఎందుకంటే అందులో లేవు. లోపల ఎలక్ట్రోలైట్స్ లేవు దాంట్లో. ఉండాల్సిన సోడియమ్స్ లేవు, ఉండాల్సిన వైటమిన్స్ లేవు, ఉండాల్సిన న్యూట్రిషన్స్ అందులో ఏమి లేవు గాబట్టి, అందులో ఏ ఒక్క ఈగ బతకదు, ఏ పురుగులు రావు, నాచు పట్టదు. అర్థమవుతుందా? సో, వాటర్ ద్వారా మనకు అందాల్సిన ఆ న్యూట్రిషన్ అనేది ఆ శక్తి లేదు గాబట్టి, మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ మన శరీరానికి ప్రాబ్లమ్స్ పెరిగిపోతున్నాయి. కాళ్ళు పగులవుతున్నాయి, జుట్టు ఊడిపోతుంది, బాడీ డ్రై హెయిర్‌నెస్ వస్తుంది. ఇంకా సోరియాసిస్ దురదలు గానీ, పొట్టలో ప్రేగులు ఎండిపోవడం గానీ, ప్రేగుల్లో డస్ట్ బాగా ఎక్కువ ఫార్మ్ అయిపోవడం గానీ, ఇవన్నీ జరుగుతుంది కేవలం వాటర్ వల్ల.